ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక్కజాడే కానీ నూనె రాయకపోతే మరి ఇంక చిక్కులెప్పులు తలస్నానం చేసిన రోజు లైట్గానే నూనె చెప్పి రాయకపోతే అమ్మ నువ్వే జాడ వేసుకోలేదు, దానికే చేస్తానా? వేసిన తర్వాత నేను వేస్తాను. ఇప్పుడు తలస్నానం చేస్తాను కదా, పశువుల పాలు పోసిన తర్వాత రెండో తల స్నానం చేస్తాను. ఫస్ట్ స్నానం చేసింది పశువులు పోసినా దెయ్యాలని అయినా నా పసుపు మందంగా ఒకలా ఎద్దు 15-20 ఇల్లుకి వెళ్ళారు. సరిపోయారు ఇద్దరు. తలస్నానం చేసిన రోజు అలాగే ఉంది. నేను ఒంటి మీద ఒక పని చేద్దాం, గుండు కొట్టించు లేకపోతే బేబీ కటింగ్ చేద్దాం. ఏ టక్కర్లే, నువ్వు గుండు కొట్టించుకో ఫస్ట్. నాకు ఆల్రెడీ డెప్పే. నేను కొట్టించుకోను, ఈ జన్మలో కొట్టించుకోను. అలా ఊడిపోదులే ముసలైన కొద్ది. ఇప్పుడే ఇప్పుడే తిందల్లా బొరకెక్కుతుంది, అప్పుడు అల్లా జుట్టు అంత పడవంతా నేను ఎక్కడ చెప్పాలా? ఇలా నాకు గవర్నమెంట్ నీరు కొంచెం మళ్ళీ చిక్క అయిపోద్ది వాళ్ళు పెడితే. ఇబ్బంది అంతా 102 రూపాయలు, 2 రూపాయలు కొట్టి 100 రూపాయలకి ఇచ్చినాడు. ఏంటి? దిస్ ఈజ్ మై సెలక్షన్. హౌ ఇస్ ఇట్? కామెంట్. చైనా బ్రాండ్ అది, కింద చైనీస్ లో ఉంది. ఇదిగా చైనా బ్రాండ్, జపాన్ బ్రాండ్ అనొచ్చు కదా. బ్రాండ్ చూడలేదు కానీ అక్కడ అందంగా కనిపించింది, కొన్నాను అంత. అంతే, మొహంలాగే ఉంది తెలుసా. థ్యాంక్ యూ. 100 రూపాయలు ఉస్కాకి మరి కొనకూడదు. పైకి ఇంకోటి కొన్నాను కానీ ఇది అందంగా ఉంది. తిప్పు కొరియన్లో ఇలాంటి ఫేమస్ ఎక్కువ. ఏ పెయింట్ తెచ్చవా? నూనె గ్యాస్ మేము ఆడించిన కొబ్బరి నూనె ఇలా డ్రింక్ డబ్బాలు వేసుకున్నాం. ఆడించింది రాస్తాం అలా కొబ్బరి మొక్కలు చెయ్యా గడ మీద ఇల్లు దానిపై బయటే డ్రెస్ మ్యాచింగ్ ఆ డ్రెస్ ఉంచు. మీకు ఈ సాంగ్ తెలిస్తే ఐ నో అని కామెంట్ చేయండి. ఏ సాంగ్? అప్పచ్చే పాడడం రాకపోతే ఊరుకో ఎందుకు. కొరియన్ సాంగ్ నువ్వు పాడిమే. నాకు వచ్చే ఎంత వచ్చు. గోల్డెన్ స్టారో an engineer ఏటేటే హీరో నువ్వే నా హీరో సింగింగ్ గోయింగ్ చేరచారు. ఎక్కడ అమ్మ పువ్వులు అల్లేవు? దేవుడికి పెట్టాను పొద్దున్న. అసలు పెరడానికి లుక్ చేయించి అన్నీ తీసాను పువ్వులు 2 పళ్ళెలు అయ్యాయి. ఇక్కడే ఉన్నాయి ఫ్లవర్స్, మరి అక్కడ లేవు. అంత అమ్మాయి 100 రూపాయలు. ఇటు బోర్డు గాజులు గేట్ ఉంది అందులో. చెప్పాడు బేరం ఆడి పీస్ బేరం ఆడితే 30 రూపాయలు కొట్టాడు, 100 రూపాయలకి ఇచ్చాడు. మన పీస్ బేరం తెలిసిందే కదా. మిడిల్ క్లాస్. 20 రూపీస్ చెప్పాడు, 60 రూపీస్కి ఇచ్చాడు ఈ చైన్. ఈ చైన్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఎస్ అని కామెంట్ చేయండి. గుడ్ ట్రెండింగ్ అది. ట్రెండింగ్ కాకపోతే నువ్వు అనుకోండి. రేట్ 70 రూపాయలు చెప్పాడు, 60కి ఇచ్చాడు. ఎస్ ఏం వచ్చా ఉలే చైన్ తుల్లిపోద్దే. తుల్లిపోతే పోయింది 60 రూపాయలు. ఎన్ని సమోసాలు తినొచ్చు అనుకుంటా నువ్వు? 6 సమోసాలు బేకరీకి వెళ్ళి చక్కగా తినొచ్చు కడుపు నిండా. ఇది ఎందుకు కొనిపించడం? ఆ రోజే కదా ఇవి ఇచ్చాను పానీపూర్లో.
ఒక్కదే 40 రూపాయలు చిన్నది. మేడాలకి ఎత్తే ఇరిగిపోగలదు. ఇప్పుడు సంక్రాంతి తోటి నేను వెళ్ళాలి హాస్పిటల్కి. ఈ సంక్రాంతి నాకేం కలిసి వస్తాడే. 10 రూపీస్ 10 రూపీస్ 10 బొట్లు కూడా లేవు అండి. ఇవి ఎంత అమ్మా? చెవిట్లోని బొట్లు 90 రూపీస్ చెప్పాడు, 70 రూపీస్కి ఇచ్చాడు. ఈ కింద చూసారు పింక్ మై ఫేవరెట్. 70 రూపాయలు అయ్యాయి. పెట్టు. 20 రూపాయలు నేను డిస్కౌంట్ ఇప్పించుకున్నా ಮಾಡಿ ఇప్పించుకున్నా. ఇప్పించుకున్నాను.